you? Good evening, sir. Good evening. So last previous classes lo any doubts? Please confirm. Any doubts naya anyone? Clear? సార్ స్క్రీన్ ఇంకా కొంచెం పెద్దగా అవుద్దా సార్? ఏంటండి? స్క్రీన్ కొంచెం పెద్దగా అవుతుందా? మీరు చేసి వీడియో ఆ స్క్రీన్ కొంచెం పెద్దగా ఏమైనా వస్తుందా అంటున్నాను. బ్రదర్ సెట్టింగ్స్ మీరే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఏదో ప్రాబ్లం ఉంటే మా సైడ్ నుంచి అన్ని క్లారిటీగా ఉన్నాయి. ఓకే సార్. యా డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. ఓకే, ఈ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు ఓనర్సే తన బిజినెస్ కి సమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు బిజినెస్ ఓనర్స్ కి ఇంట్రెస్ట్ కట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓనర్స్ వేరు, బిజినెస్ వేరు. ఓనర్స్ కూడా బిజినెస్ లో ఒక ఎంప్లాయ్. సో వారు కూడా సమ్ ఇంట్రెస్ట్ కి బిజినెస్ కి 5% 10% డబ్బులు ఇస్తారు. బిజినెస్ ఇయర్ ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. ఇయర్ డబ్బులు పే చేయాలి, మంత్లీ పే చేయాలి. ఓకే, ఇలా ఓనర్స్ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి? ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 31/3 ఎండ్ అవుతుంది. ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగగా ఫైనల్ గా ఏ మంత్ లో ఎంత అమౌంట్ యాడ్ చేశారు, ఏ మంత్ లో ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేది రెగ్యులర్ గా చూసుకుంటూ వెళ్తారు అనమాట. అలా చేయంగా ఫైనల్ గా ఎంత పే చేయాలనేది చూద్దాం. టాలీ ఓపెన్ చేస్తున్నాను. సో కనబడుతుందా టాలీ స్క్రీన్? ఓకే, టాలీ స్క్రీన్ కనబడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్. పేజ్ నెంబర్ 61 ఓపెన్ చేయండి. కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్, కనపడుతుంది. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వండి. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ రోజు ప్రాబ్లం లో నిన్న బిల్ వైజ్ ఎంట్రీ వేసి పెట్టాం, ఈ రోజు అవసరం లేదు. బిల్ వైజ్ ఎంట్రీ నో. తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వేసి పెట్టాలి. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి. బిల్ వైజ్ ఎంట్రీ అనేది నో పెట్టాలి. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ మాత్రం వేసి పెట్టాలి. ఇంకా రిమైనింగ్ అన్ని అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఓకే, ఇప్పుడు క్రియేట్ లేకి వెళ్ళి లెడ్జర్స్ లేకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కింద చూడండి, లాస్ట్ లో కైలాస్ క్యాపిటల్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎంటర్. పర్సెంటేజ్ ఎంత? 5%. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది, 31/3 ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత నెక్స్ట్ అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ జనవరితో స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్ కి అండ్ 31 డిసెంబర్ కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది మీరు ఆ తీసుకున్న పర్సన్ బట్టి మీరు 365 డేస్ తీసుకుంటారా, లేదంటే ప్రతి మంత్ 30 డేస్ తీసుకుంటారా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా తీసుకుంటారా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా తీసుకుంటారా అనేది మీ కమిట్మెంట్. సో వడ్డీ లెక్కలు లీవ్స్ వచ్చినాయని, పండగలు వచ్చినాయని ఆపరు కదా, 365 డేస్ తీసుకుంటారు. ఓకేనా? ఒక నెలలో 28 రోజులు ఉంటాయి, ఒక నెలలో 30 రోజులు ఉంటాయి, ఒక నెలలో 31 రోజులు కూడా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఎవరున్నారు? దివ్య క్యాపిటల్ అకౌంట్. ఎస్. ఎప్పుడైతే మీరు F11 లో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టారో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంటారు. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. పర్సెంటేజ్ ఎంత ఇక్కడ? 10%. సో 365 డేస్. సో తర్వాత ఆ రెండింటికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటికి అవసరం లేదు.
టెలిబిల్, కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలాగా లెడ్జెస్ అన్ని మనం చేయాలి. ఓకే, ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్ లైక్ వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేయాలి. ప్రతిరోజు డేట్ మార్చాలి. ప్రతిరోజు డేట్ మార్చాలి. రిసిప్ట్ ఫస్ట్ డేట్ ఏముంది 1/4, ఇయర్ అవసరం లేదు, 1/4. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కైలాస్ అమౌంట్ ఎంత పెట్టాడు, 8 lakhs పెట్టాడు. యాక్సెప్ట్ నో, సేవ్. తర్వాత 1/5 ఫస్ట్ 8 lakhs పెట్టాడు 4 months లో, మళ్ళీ 5th month లో 3 lakhs. రిసిప్ట్ 1/5 కైలాస్ క్యాపిటల్ 3 lakhs. తర్వాత మళ్ళీ రిసిప్ట్ 1/6 ఇండియా క్యాపిటల్ 4 lakhs. తర్వాత 1/6 కైలాస్ విత్డ్రా అంటే పేమెంట్ 1/6. చూడండి, ముందు 8 lakhs ఒక 3 lakhs 11 lakhs. 11 lakhs లో 2 lakhs విత్డ్రా చేసుకున్నారు అంటే కరెంట్ బ్యాలెన్స్ కైలాస్ కి 9 lakhs ఉంది. తర్వాత 15 లక్షలు ఉంది, దాంట్లో 2 lakhs తగ్గిపోతే 13 లక్షలకు వస్తుంది క్యాష్. తర్వాత 1/7 దివ్య యాడ్స్. యాడ్స్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి. మళ్ళీ రిసిప్ట్ విత్డ్రా కదా, పేమెంట్. నెక్స్ట్ ఏముంది, 1 lakh యాడ్ చేసింది దివ్య, మళ్ళీ 1 lakh విత్డ్రా చేస్తుంది 18. అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. తర్వాత 2/8 రిసిప్ట్ కైలాస్. 2/9 మళ్ళీ రిసిప్ట్ 2/9 6 lakhs. $110 విత్డ్రా 3 lakhs. మళ్ళీ రిసిప్ట్ 111 విత్డ్రా 112 మళ్ళీ 31 దివ్య 1 lakh మళ్ళీ పేమెంట్ 1124 మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్, బిల్, క్యాష్. తర్వాత రిసిప్ట్ 1/2 ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్ళి ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి కనిపించాలంటే ఆల్ F2 చేసి డేట్లు తీసేయాలి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఆల్ F1 7,000 నెట్ ప్రాఫిట్ వస్తుంది. 45,000 లో 38,000 పోతే 7,000 నెట్ ప్రాఫిట్. ఓకే, సో తర్వాత ఎస్కేప్ డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్,
స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెడ్జర్. సో ఇక్కడ 5 lakhs క్యాపిటల్. ఇక్కడ చూడండి టోటల్ గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ 44,479 రూపీస్. తర్వాత దివ్య క్యాపిటల్ 66,109. అంటే ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఇద్దరు ఓనర్స్ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా ఓకే వాళ్ళు పెట్టిన ఇంట్రెస్ట్ రేట్ కి మనకి 1 year కి ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలనేది అదే క్యాలిక్యులేషన్ చేసుకుంది. సో దీన్నే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా? క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? anyone? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. చెప్పండి. యా, నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది అది మీరే చేయాలి. ఇప్పుడు మనం చెప్పిన ప్రాబ్లం లో ఓనర్సే తన బిజినెస్ కి ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది, మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. అప్పుడు ఎలా తీసుకోవాలి జస్ట్ చూపిస్తాను చూడండి. నేను 3 ఎంట్రీస్ పాస్ చేసి ఇస్తాను, రిమైనింగ్ మీరే చేయాలి. దీనికి క్యాపిటల్, దీనికి నార్మల్, దీనికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్, దీనికి ఇవ్వలేదు. గుణా ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్ 50%, 20%. సో ఇక్కడ క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ లేదు, మనం అవుటర్స్ కి లోన్ ఇచ్చాం. మనం అంటే మన బిజినెస్. సో కాబట్టి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే దానికి మనం యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి. క్యాపిటల్ కి అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ గుణ ట్రేడర్స్, తండ్రి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి, దీనికి వేసి పెట్టాలి. ఎంత పెట్టారు గుణ ట్రేడర్స్? 15%, 365 days ఆల్ బ్యాలెన్సెస్. పల్లవి ట్రేడర్స్ 20%. అంతే, ఈ 3 లెడ్జర్లే వస్తాయి అంతే. ఎస్కేప్ ఇవ్వండి. మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసి దాంట్లో చేయాలి. నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నా. రిసిప్ట్ డేట్ తీసుకోండి 1/4. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 40 lakhs. సో తర్వాత పేమెంట్ డేట్ 2/4. గుణా ట్రేడర్స్ ఇలా పేమెంట్ తీసుకోవాలి. ఇంకా తర్వాత అన్ని కూడా పల్లవి పెయిడ్, గుణా పెయిడ్, 4th నుంచి 14th వరకు అన్ని రిసిప్ట్ వస్తాయి. సరే పెయిడ్ ఉంది కదా అని పేమెంట్ తీసుకోకూడదు. మనం వాళ్ళకి లోన్ ఇస్తాం, వాళ్ళు పే చేస్తున్నారు అంటే మనకి ఇన్కమ్ అది. అంటే రిసిప్ట్ లో తీసుకోవాలి డేట్లని. 1/5 పల్లవి ట్రేడర్స్ 50,000. 2/5 గుణా ట్రేడర్స్ 30,000. ఇలా అన్ని రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్ తీసుకొని లాస్ట్ లో ఫైనల్ గా మీరు రిపోర్ట్స్ చూడాలి. మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. ఎంటర్ ఆల్ ఎఫ్ అని ఇచ్చారంటే ఇక రిజల్ట్ చూపిస్తుంది. వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెబ్టార్స్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అన్నాడు. అప్పుడు ఇక్కడికి వచ్చారంటే అక్కడ ఉన్న వాల్యూస్ మీకు షో చేస్తాయి. ఓకే, క్లియర్ గా. సో దీన్నే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. ఈ రోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవుతాం. ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవుతాం. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, క్లియర్ సార్. టెక్నికల్ పాయింట్స్ చూడండి.